జోడు తీసేసి పెట్టు, వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. అలాగా చూడు సిమ్మి. 5:30 అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము. ఇంకా చూసారా మార్నింగ్ ఎంత బాగుందో. ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ డే కదా హనీకి కాలేజ్, ఇంకా అని చెప్పేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇదంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. ఫుల్ బ్లాగ్ అయితే తీస్తున్నాను ఈరోజు. పన్నీర్ కర్రీ అంతా కూడా పూర్తిగా తీస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. సో హనీకి అయితే మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఫస్ట్ టైం వెళ్తుంది కదా కాలేజ్కి అయితే. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా కర్రీ అయితే వేసేసాను, కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి బయటకు వచ్చా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్లో ఈరోజు అయితే హనీ కాలేజ్కి వెళ్తుందండి, ఫస్ట్ డే అన్నమాట. సో ఇప్పుడైతే తనకి ఇష్టం అని చెప్పేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇదంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. సో బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంక ఇప్పుడైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే కనుక మనం జీడిపప్పు పన్నీర్ కర్రీ చేస్తున్నాం కాబట్టి జీడిపప్పు అయితే ఒక 50 గ్రాములు అయితే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం అయితే మసాలా దాంట్లో వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం జీడిపప్పు కూడా వేసినట్టయితే మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. మిగతాదంతా కర్రీలో కోసమే ఉంచేసానులేండి. సో అన్నట్టు ఈరోజు మీరు ఏం కర్రీ చేశారు మరి? మీ పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి కాలేజ్కి వెళ్ళారా? ఇప్పుడైతే ఇందులో మసాలా అంతా వేసేసాను. జీలకర్ర, ధనియాలు, లాంగమొగ్గ, చెక్క, అల్లం వెల్లుల్లి, అలాగే జీడిపప్పు కూడా వేసాను గ్రేవీ కోసం. ఇదైతే ఇంకా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ జీడిపప్పు అయితే మనం పక్కన పెట్టేసుకుందాం, తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 3 అయితే టొమాటోలు తీసుకున్నాను. మీడియం సైజు ఉన్నాయాలండి. సో ఇవైతే చక్కగా సన్నగా తరిగేసి పెట్టేసుకుందాం. ఇంకేంటంటే మనం చేసుకునే కర్రీ వచ్చేసి పన్నీరు జీడిపప్పు కాబట్టి మనకి ఆనియన్స్ను టమాటాలు కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో అలా అయితే కనుక కర్రీ అనేది చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తారా? సో ఇప్పుడైతే ఇంకో పక్కన ఎగ్స్, అలాగే ఓ పక్కన రైస్ పెట్టేశాను. ఎగ్స్ ఎందుకు అంటే కర్రీలో కాదులేండి, తినడానికి అన్నమాట. సో ఓ పక్కన అన్నం ఉడుకుతూ ఉంది, ఇంక ఈ పక్కనేమో ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మన కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజైతే మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను, ఎందుకంటే కనుక ఈ రోజు నుంచి కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కదా. అయిపోయినాయండి, గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి. ఇక నుంచి తెల్లారి గంటలు 4 గంటలకే లేవాలి. సో ఇప్పుడైతే చక్కగా పన్నీర్ అనేది మనకు నచ్చిన షేప్లో పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి, మీరు పెద్దవి కావాలంటే పెద్దవే కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న వాటిలోకి కారం, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టుకున్నట్టయితే మనం పెట్టిన మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు పట్టి కర్రీలో తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అన్నమాట. సో ఎక్కువేమీ కాదు, కొంచెం కొంచెం అని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసుకున్నవి ముందుగా అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అది ఎక్కువసేపు ఏమీ కాదు, జస్ట్ ఒక 5 నిమిషాలు అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్లో ఒక 5 నిమిషాలు, అంటే 5 నిమిషాలు సరిపోతుంది అన్నమాట. మనకి మంచి కలర్లోకి అయితే వస్తాయి. ఈ విధంగా చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే ఏంటంటే కనుక కర్రీలో మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది అన్నమాట. నేను ఇక్కడైతే ఒక 5 నిమిషాలు మాత్రమే ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఈ సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇవి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా ఒక 5 నిమిషాలు మాత్రమే. సో ఇవైతే చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చాయి కదా, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక మన వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా జస్ట్ ఒక 5 నిమిషాలు అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి ఇవి కూడా సపరేట్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మరీ అంత మెత్త పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. అప్పుడే బాగుంటుంది మనకి గ్రేవీ అనేది. చూసారు కదా టమాటాలు వేయడం అనేది మిస్ అయిపోయింది అన్నమాట క్లిప్ అయితే. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాదు, మరీ గరిగ్గా కాదు అన్నట్టుగా పట్టుకోండి. ఈ విధంగా సరిపోతుంది అనమాట. సో ఇలా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయినాయా లేదా అని తెలియడానికి మనకి ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, మంచిగా గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మీకు సరిపడంత కారం, ఉప్పు, అలాగే గరం మసాలా అంతా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది నేను గరుగుప్పు ఇందాకే యాడ్ చేశాను, అది చూపించలేదు మీకు. అలాగే పసుపు, గరం మసాలా మనం ఆడుకున్నాం కదా జీడిపప్పు కట్ట వేసుకుని అవన్నీ వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఒక 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి మనం సరిపడంత వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో చక్కగా ఉడికిన తర్వాత మనకి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి. మనం సపరేట్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అనేది ఫ్రై చేసి, అవి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోదండి ఇప్పుడే వేసేసుకోండి. చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే కనుక. చూసారు కదా నేను ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను, సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనకి ఆనియన్స్ అన్నది మగ్గిపోయి కదా, ఎక్కువసేపు ఏమీ పట్టదు. సో అందుకని చెప్పేసి ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని ఒకసారి ఉప్పు చూసుకున్న తర్వాత వేసేసుకోండి. నేను ఇంతగా జీడిపప్పు వేయడం మర్చిపోయాను, మీరు కూడా చెప్పలేదు చూసారా. ఇంకా నేనైతే వెంటనే చూస్తున్నాను. హనీ అయితే కిచెన్లోకి వచ్చిందండి, నేను జీడిపప్పు వేయడం మర్చిపోయాను. సో తర్వాత ఏంటి ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుంది అని చూసేసరికి జీడిపప్పు కనిపిస్తుంది. వెంటనే అయితే చూసానులేండి. సో మూత తీసి వెంటనే జీడిపప్పు అయితే యాడ్ చేసేసి మూత అనేది పెట్టేశాను. సో ఇంకా బయటకైతే వచ్చాను. బయటకు వచ్చేసరికి మా సిమ్మి అయితే ఫ్యాన్ కింద ఇంకా అలానే పడుకుని ఉంది. ఇంకేంటి సిమ్మి లెగవానికి అంటుంటే సైలెంట్గా చూస్తుంది అనమాట. ఫ్యాన్ కిందనే ఉంటుంది అనమాట, ఉడికి ఆగలేకపోతుంది అది కూడా. సో ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మంచిగా కుక్ అయినట్టు అర్థం అన్నమాట కర్రీ అనేది. సో ఇలా ఉండగానే మనం గ్యాస్ అనేది ఆపేసుకున్నట్టయితే ఇంకో కొంచెం దగ్గరికి అయితే అయిపోతుంది అనమాట వేడి చల్లదరేసరికి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హనీ వేస్తుంది చూడండి. నేను మసాలా ఎక్కువ వేస్తావా? జోడు తీసేసి పెట్టు, వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. బాగానే ఉంది. చూసారా ఇంక నుంచి ఉరుకులు పరుగులు రోజులు అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఈ రోజు నుంచి ఇంకా స్టార్టింగ్ అన్నమాట. సో హనీ అయితే ఈరోజు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంది కాబట్టి నేను తనకు నచ్చిన కర్రీ అనేది చేశాను. అలా హనీ కోసం స్నాక్స్లో పెడదామని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేశాను. అయితే తను ఎన్ని పెట్టుకుందో తెలుసా మీకు? నేనైతే తుడుస్తున్నాను, తనని వేసుకోమని చెప్పాను, ఇన్ని వేసుకుంది. స్నాక్స్ కింద ఇన్ని వేసుకుంది, మీకు చూపించాల్సింది నేను. సో నేనైతే తన కోసమని, అంటే ఇన్ని పెట్టేయాలని కాదు, ఫ్రై చేసి ఒక బాక్స్లో పెడితే వెళ్తా వస్తా తింటారు కదా పిల్లలు అని చెప్పేసి నేను ఎప్పుడు ఏది చేసినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరం తింటాం కాబట్టి, ఇవంటే అందరికీ ఇష్టమేలేండి. సో అందుకని చెప్పేసి నైటే నేను ఇలా రెడీ చేసేసి పెట్టేసాను అనమాట బాక్స్లో. ఇలా బాక్స్లో వేసేసి మనం మూత పెట్టేసుకుంటే గాలి వెళ్ళకుండా ఇవి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయన్నమాట. సో పల్లీలు అనేది కూడా మనకి చాలా మంచిది కదా, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా బ్లడ్ని కూడా పెంచుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ డేని ఇది పెట్టాను. ఇంకా అలాగే పన్నీర్ కూర కూడా తనకి ఇష్టం అన్నమాట. సో తనకి ఇష్టమైన వేలోనే నేను చేశాను ఫస్ట్ డే, కొంచెం బాగుండాలని చెప్పేసి.
ఇంకా తర్వాత నుంచి మన ఇష్టమేనన్నమాట. సో నేను ఏది పెడితే ఇంకా అది తినవలసిందే హనీ అయితే. ఫస్ట్ రోజు కాబట్టి తనకి ఇష్టమైనది చేసి పెట్టాను నేను. తనైతే ఎన్ని వేసుకుందో మీరు ఆశ్చర్యపోదురు చూపిస్తే నిజంగా. సో నేనైతే ఇలా డబ్బాలో పెట్టాను. తను రాగానే కూడా తినడానికి బాగుంటుందని చెప్పేసి. మా పండుగ కూడా చాలా ఇష్టం. వాడు ఉంటే ఈ పాటికి సగం అయిపోను, వాడు లేక ఎక్కడే ఉంటున్నాయి అన్నమాట. హనీ పెద్దగా తినదు ఇలాంటివి, దానికి ఇష్టం ఉండదు ఇలాంటివి. కానీ ఇవే మంచిది కదా, ఇష్టం లేనివి ఇష్టంగా తింటూ ఉంటుంది. హెల్త్కి మంచివైనవి తక్కువగా తింటూ ఉంటుంది. ఈ రోజుల పిల్లలు అలా ఉన్నారు, ఏం చేస్తాం మరి. ఇంకా హనీ అయితే ఈరోజు టిఫిన్ కింద ఈ ఓట్స్ తిన్నదనమాట. ఇవి అయితే మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య చేత అయితే కొనిపించుకుంది నాకు ఇది కావాలని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి ఇది అయితే ఓపెన్ చేయించలేదు, కాలేజ్కి వెళ్ళినప్పుడు తిందువులే అని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే ఈ ఓట్స్ కొంచెం మిల్క్ వేసుకొని అంటే పాలు వేసుకొని తిన్నదనమాట. అది కూడా తను ఎక్కువ క్వాంటిటీలో తినదు. సో ఇన్ని తిన్నది. తన ఫుడ్ ఎలా ఉంటుందంటే తను ఎంత తింటుందంటే మీకు నేను చూపిస్తాను. అసలు అంత తింటుంది అసలు. అందుకే బాగా వీక్ అయిపోయింది. నేను చెప్పి తినిపిద్దామన్నా కూడా ఈ కారం వచ్చేస్తుంది, వాంతి అయిపోయేలా ఉందని చెప్పిద్ది అనమాట. సో అందుకని ఇంకేం చేయలేక తనకి చెప్పినట్టే పెడుతూ ఉంటాను. ఇంకా నుంచి అయితే నేను రైసే పెట్టేస్తాను, తనకి తినిపించేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, నేను అన్నమే పెడతాను వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఫస్ట్ డే తనకి ఇష్టానికి వదిలేసాను అన్నమాట.